హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ బాగున్నారా దోస్తులు? మేము బాగున్నాము. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక మన వీడియోలు ఎవరైతే కంటిన్యూగా చూస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లైక్లు కామెంట్స్ పెట్టుకుంటా చూస్తున్న వాళ్ళైతే చాలా మంచిగా అనిపిస్తుంది. గిట్లనే మాకు ఎంకరేజ్ చేస్తుండండి. ఇక మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తాము. ఇక మరి ఇది 100 ఎపిసోడ్ల వరకు చేసి వేరే చెయ్యాలా అని చూస్తున్నాము. ఇక అవి సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి కంటెంట్లు తీసుకురానికే ప్రయత్నిస్తాము. ఇక కొత్తగా ఎవరైతే చూస్తారో దోస్తులు జర లైక్ చేయరు దోస్తులు, అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియో చూడొచ్చు. అవ్వు దోస్తులు, ఇక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే సపోర్ట్ చేయంటుల్లా. ఇక మంచి మంచి వీడియోలు తీసుకురానికి నిజంగా మేము చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఇక గిట్లనే మాకు తోడుగా ఉండి మన ఛానల్ని ముందుకు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇప్పటి వరకు మంచిగా ఎంకరేజ్ చేసిన అందరికీ ధన్యవాదములు, పేరు పేరున ధన్యవాదములు దోస్తులు. అవ్వు దోస్తులు, ఇక ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదులా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక గట్లనే ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 79. ఇక చూస్తున్నారు కదా దోస్తులు, చూస్తూనే 80 దాకా వచ్చింది ఎపిసోడ్లు. ఇక తీరా చూస్తే ఇంకా సబ్స్క్రైబర్లు ఇంకా కావాలి కదా, మనకి 1000 కూడా కాలేదు. ఇక ఈ నెల మొత్తము మనం 1000 టార్గెట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దోస్తులు. ఇక మీ సపోర్ట్ ఉన్నట్లయితే ఇక ఖచ్చితంగా మనం చేరుకుంటాము ఈ నెలలో. అవ్వు దోస్తులు జర సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండిలా. ఇక రండి దోస్తులు వీడియోలోకి వెళ్ళిపోదాం. అవ్వక్క నిన్న మొన్న జ్వరం వచ్చి పానం హుషారు లేకుండా పోయిందక్క. ఇంకా జర పొద్దునింకల పూట గిట్లా వాకింగ్ చేస్తే జర మంచిగా అవుతుందేమని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఇక ఎట్లన్నా కానీ అట్లే పొలం పనులు చూసుకునేది ఉంది. ఇక నీ దానికి ఎట్లా పనికి వస్తా, ఇంక 2 పనులు చూసుకొనికనే అవుతుంది అక్క. నీ తన పనున్నప్పుడు వస్తా, మళ్ళీ ఇక సేమ్ చూసుకుంటా. ఇంక ఎట్లన్నా కానీ పని అయితే అట్లనే ఇక పిల్లగాంతానికి పనికి పోకుండా ఉంటే మరి ఎట్లనే అప్పు తీసుకున్నా అంటున్నావు, మరి అప్పు ఎట్లా తెలుస్తుంది? ఇక నీ దానికి వస్తున్నా కదా పనికి, ఇక పైసలు వస్తాయి కదా గట్లనే కొంచెము సర్ది పెట్టుకొని ఇంకా అవి కూడా కట్టేస్తే అయిపోతారు అనుకుంటున్నా. ఏ ఊకో పిల్ల అమ్మ మరిది ఎట్లా పని అంతనే చేస్తున్నాడు. ఇక పనమే బాగలేదు అంటున్నావు, సుస్తైన అంటున్నావు. ఇంకా ఇప్పుడు అంతలాగా పని మానేసుకుంటే నీకే ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా చేతక్క? ఇక నేను ఆడిడ చేయాలంటే నాతోటాడవుతుంది. ఇప్పుడు ఆయన పానం సుస్థి చేసుకొని ఇంట్లో అన్నాడు. ఇక ఆడ ఈడ 3 జాగాల్లో పని చేస్తే నాకెట్లయితుంది చెప్పు? ఇక నేను సుస్తాయివంతే మా ఇద్దరికి ఎవరు చేసి పెట్టోళ్ళు ఉన్నారు, పిల్లలేమో చిన్నగా ఉన్నారు. నాకు ఇప్పుడే 4 రూపాయలు సంపాదించుకోవాలంటే చేతనైనట్టు పని చేసుకోవాలి. కానీ ఇంక అంతకు మించి ఎక్కువ చేస్తే నేను కింద పడతానే. నువ్వు చెప్పేది కరెక్టేనే, కాకపోతే పిల్లలంతర గంత పని ఉంటుంది చెప్పు. ఉండేది ఒక్కడు లటుక్కున అందుకుంటారు. ఏ పని ఎవరికైనా చెప్తే ఉట్టి కాలిపీలి మంచిగా ఉన్న పని పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకు చేసుకోరాదు మంచిగా? గంతే అంటవా అక్క? చూస్తా పటక్క. మరి జరంతా నాకు ఇంకా మంచిగా కానీ జర పానం అంత హుషారు లేదు కదా. జర మంచిగా అయినాక పోయి మాట్లాడుకొని ఇంకా పోవాలి. అగో ఈయన చూడు తాగినప్పటి నుంచి ఇట్లనే ముదురుకొని వంతుండు. ఏం చేతు నేను ఎట్లా చేతు? ఇక డాక్టర్లకు చూపిస్తానేమో. ఇక అంతే అమ్మ తాగిండు ఈయన, ఎట్లుంటుందో ఇక మేము గ్యారంటీ చెప్పలేమని అనబట్టే ఇంకేమైనా పెద్ద దవాఖానకి తీసుకుపోదామంటే పెద్ద సార్లకు చూపిస్తామంటే పైసలు ఎక్కువైతే ఏమో. ఎట్లా చేతు నేను గిట్లాంటి పని చేసి పెట్టే. ఇంక ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి. గాజితానికి పనికి రానంటే రానని మొండికేస్తే ఆయన్నేమో వచ్చి అడిగిపాయే. ఇంక అప్పటి నుంచి ఆయన కూడా జర ఫోన్ గిట్లా చేస్తలేడు. ఎత్తకుండా అయినా ఆయన ఫోన్ చేయకుండా అయ్యిండు. గిట్లా మూలపడ్డాడు. ఆయన్నే కారణం. నా మగుడు మంచిగా ఉన్నాడు, తోలుకొని పోయిండు. ఆ రోజు ఏం ఆశ చూపించిండు ఏమో తాగిండు. ఏమయ్యా వయ్యా ఎట్లా చేతు? ఈయన పిలిస్తే కూడా సరిగా వలుకుతలేడు, ఇంత మత్తులున్నాడు. ఏం చేతు ఏమో కకృతి వాడి 2 రోజులు తాగేసరికి ఆయన పానం ఎట్లయిపోయే. నన్ను పిల్లల్ని ఆకుడు చేసిపోతాడో ఏమో. ఇక మాకు ఎవరు దిక్కు? ఈయనకి ఇట్లా అయిపోతే తాగి ఏం చేతు? వద్దన్న కాడికి పోయిండు, తాగి వచ్చి ఇప్పుడు గిట్లా పడ్డాడు. నా బాధ ఎవరు చెప్పుకుందు? నా తమ్ముడు ఒక్కడు ఉంటే ఆడికి అని పెళ్ళంతో సరిపోతుంది. ఇంకా నా మొగుడు చూస్తేనేమో గిట్లున్నాడు. నా బాధ ఎవరు చెప్పుకుందు? మా అమ్మ నాయన ఉంటారన్నా మంచిగా ఉండు నాకు. ఇగో ఇప్పుడు ఎవ్వరు చెప్పుకునేటట్టు లేదు. ఏం చేతు? అసలు ఈయనకు వచ్చిన బాధ నాకు వచ్చిన బాధ ఎవరు చెప్పుకుందు?
పిల్లల్ని కూడా ఇంక ఇంటికి తెచ్చుకోవాల్సి వస్తుంది. మంచిగా పెద్ద పెద్దది హాస్టల్ వేసి వచ్చిన మంచిగా చదువుకుంటారు, రేపటి నా పిల్లలు మంచిగా అవుతారని. ఇంక ఇప్పుడు గల ఫీజులు కూడా కట్టాలంటే ఇంకెంత కష్టం అవుతుంది. అటో ఇటో రూపాయి తెస్తుండే, ఒక రూపాయి ఇక నా రూపాయి పక్కన వేసినా కానీ ఆయన ఇంట్లో ఖర్చులకు అయ్యేటివి. ఇంక ఇప్పుడు ఎట్లా చేతు నేను నా అమ్మవని కోసము ఎవరికి చెప్పుకుంది. ఇప్పుడు ఈయన తాగినప్పుడల్లా గిట్లా అయిందని ఎవరికి తెలియదు. మంచిగానే ఉన్నాడేమో అనుకుంటారు కానీ గింతగానం సుస్తాయిందని ఎవరికి తెలియలేదు ఇంతవరకు. చెప్పుకోవాలంటే నాకేమని చెప్తలేదు. ఏం చేతు నేను? అరే అనిత, ఇదేంది మోహన్ పక్కన గిట్లా కూర్చుంది? ఏమైందే? ఏమో ఆలోచించుకుంటే గట్లా కూర్చున్నావు? పిల్లగాడేమో గిట్లా అన్నాడు మా మరిది. నేను గింతగానం మాట్లాడుతుంటే కూడా ఈయన కుట్ట గంతగానము ఏం ఆలోచిస్తుంది అబ్బాయి పిల్ల? అనిత, వనిత, అయ్యా అక్క నువ్వా రాక? అదే ఒక మాట ఇప్పటిదాకా కలిసినప్పుడు చెప్దాం అనుకుంటే మర్చిపోతే. అదే ఇక రేపు మిరపకాయలు తీసుకురా, నీకే మిరపకాయల తోట పోతున్నాము, వస్తావా? చూస్తాక్క, వస్తే వస్తా. అవ్వు కానీ మా మరిదికి ఏమైంది గిట్లా అన్నాడు? ఏం చెప్పుదక్క, ఏమని చెప్పు నీకు నా బాధ ఎవరు చెప్పుకుందు? ఇంత బాధ లోపల అనుభవిస్తున్నానే. ఎట్లా చేతు నేను? నా మొగనికి ఎంత చెప్పినా ఇనకపాయే. పోయి తాగొచ్చిన రోజు ఆ రోజు తాగొచ్చిండా, ఇక అప్పటి నుంచి గిట్టనే వండుకొని ఉంటున్నాడు. ఆయనకు శాత కూడా అయితలేదు. ఒక బుక్క తిననీకే శాతం అయితలేదు, కూర్చోనికే శాతం అయితలేదు. తింటలేడు, ఏం తింటలేడు. ఉట్టి మంచి నీళ్ళు కొద్దిగా తాగుతుండు. ఇక గట్ల తయారయ్యిండక్క. ఏం చేతు నేను? ఎవ్వరు చెప్పుకుంటట్లేదు. ఇక ఎందుకే లోపలనే ఏడుస్తూ బాధపడుతున్నా. ఏంది అనిత, మేమందరం లేదనుకున్నావా నువ్వు? గింత విషయము మా దగ్గర ఎట్లా దాచబుద్ధి అయిందిరా నీకు? ఇంటి ముంగటనే ఉంటాము, ఒకరికొకరం సాయం చేసుకోమా? మా మరిది గింతగానం బంతే ఒక్క మాట కూడా చెప్పపోతీవి. ఏంది పిల్ల రోజు గిట్లా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. కానీ జ్వరం వచ్చింది కదా నిన్న మొన్న, గట్లనే గిట్లా ఉందేమో అని నేను అనుకుంటే. కానీ గింత విషయం జరిగితే ఒక్క మాట కూడా చెప్పకుంటే ఎట్లా దాచుకోబుద్ధి అయిందే? నా మరిది గింతగానం బన్నాడు, ఒక్క మాట చెప్పబుద్ధి కాలేదా గీ వదినేకి పిల్లగాని? ఇంతకీ ఏమైందే? గదే అక్క, ఇంత ముందుకి ఆయన బాగా తాగేటోడు. ఇక జరంతా దవాఖానలకు తీసుకుపోయి తిప్పంగా ఇక వాళ్ళు అన్నారు, ఈయన తాగుడు మానేస్తేనే మంచిదమ్మా, ఇంకా మంచిగా ఉంటుంది, లేదంటే ఇంకా తాగుడు మళ్ళీ అట్లనే కంటిన్యూ చేసింది అనుకో ఇక ఆయనకు పానం మొత్తమే ఖరాబ్ అవుతుంది, ఇక మంచం మీద పడతాడు అని చెప్పిర్రు. ఇక అట్లా ఆయన ముంగటనే చెప్పిర్రు ఆ రోజు. అప్పుడు ఇన్నాడు, మంచిగానే ఉన్నాడు, ఇన్ని రోజుల దాకా మంచిగానే ఉన్నాడు. మొన్ననే ఉన్నట్టు నాకు జ్వరం వచ్చినప్పుడే ఉన్నట్టుండి బయటకు పోయి తాగేసి వచ్చిండు. ఇంక అప్పటి నుంచి ఇట్లా మంచం మీదనే అన్నాడక్క. ఎవరు చెప్పుకుందో నా బాధ? ఒక్కదాని భరించుకుంటా ఏడ్చుకుంటున్నా. ఎట్లా చేతు? ఒక బుక్క తింటలేడు, కూసుంటలేడు, ఎట్లా చేయాలో ఏమని ఆలోచనలో పడ్డా. ఊకో పిల్ల, గంతగానం బాధపడితే ఈ పిల్లగాని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా మరిదిని. నువ్వంటే మధ్యలో ఇస్తావాయే. నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు గిత్త పిల్లగాడు ఉన్నాడు, షెడ్యూల్ వేసుకొని నేను తిరుగుతుండే మంచిగా. ఎంత మంచిగా ఉన్నాడు పిల్లగాడు. ఇంత తాగుడికే గిట్లా పడతాడు. ఏం కాదు పట్టు, మా మరిదికి ఎన్నెళ్ళు ఏంది నువ్వు గిట్లా చెప్పబడుతుంది. మంచిగా ఉరుకులాడుతుండే, పనులన్నీ చేసుకుంటుండే, వాళ్ళ అమ్మకు మంచి సాయం చేసేటోడు. ఇట్లాంటి పిల్లగానికి గిట్లా అవ్వడమేందే నువ్వు? అయ్యో అక్క, మరి నేనేం చేతక్క? దవాఖానలా సార్లు గట్లా చెప్పిర్రు, ఇక నేను ఏం చేయలేను కదా అక్క. ఇంకొక ఎవరికి చెప్పుకుంది ఈ బాధ? అయితే పట్రా మంచి దవాఖానలో చూపి. ఏమయ్యేడుతుంది? మా అంటే 4 రూపాయలు ఎక్కువ ఖర్చు అయితే ఏమో కానీ మస్తు మందులు ఉన్నవి, మంచిగా చూసేటోళ్ళు ఉన్నారు డాక్టర్లు. ఇక మంచిగా అవుతాడు కానీ మా మరిది. సరే తీయే, ఇక రేపు ఒకవేళ మా మరిది జర మంచిగానే ఉంటే పర్లేదు. కానీ ఇంక గిట్లనే ఉన్నాడు అనుకో, ఏం రాకు మరి పండుగకి. ఇక పైసలు ఏమైనా అవసరం ఉంటే గీ అక్కుందని మర్చిపోకు. పిల్లలకు చెప్పకు, చిన్న పిల్లలు బాధపడతారు. మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు హాస్టల్లో ఉండి. మొన్ననే వచ్చి పోయిరు పిల్లలు. ఈ విషయము గిట్లా ఏందో ఏమో తల్లి. చూసి పిల్ల మా మరిది జాగ్రత్త. అయినా ఇదంతా ఆది వల్లే జరిగింది. ఆ రోజు ఎందుకు నేను తీసుకొని వెళ్ళిండో ఏమో. చూడు ఇప్పుడు నా మొగుడు ఇట్లా అన్నాడు, నేను ఎవరు చెప్పుకోవాలి, ఏం చెయ్యాలి? ఎవరికైనా చెప్తే ఇక అమ్మో గాయం ఎంబడి పంపించినట్టుంది, మొగనికి ఇట్లా వేసుకుంది అనేసి అనుకుంటారు. 10 మంది తెలిస్తే ఉండు నేను ఫోన్ చేసి ఇప్పుడు ఎట్లయినా కనుక్కుంటాను, ఏంది అది ఇట్లా కావాలని చేసినావా అనేసి అడుగుతాగు. నేను ఎందుకు మాట్లాడలే, గప్లగాడు నా మీద ఇష్టం పెట్టుకుండు, నాకెందుకు చెప్పి లొల్లి అని చెప్పేసి సపడగా కుట్టుంటున్నా. కానీ ఇప్పుడు నా మొగడు మంచం మీద పడ్డాడు. ఇప్పుడు నాకెంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇదంతా కారణం ఆయన్నే అయ్యిండు. ఒక్కసారి కూడా ఫోన్ గిట్లా చేస్తలేడు, ఎట్లా అనుకోవాలి నేను చెప్పు?
నా మొగడు తాగడానికి అదే కారణం అయ్యిండు. ఈయనని అస్సలు వదలను కాక వదలను. ఇప్పటి నుంచి ఈయనకేందో నేనేందో చూపిస్తాగు. ఎంత మంచిగా ఉన్నా నేను దోస్తాను లెక్కే, ఆయన మరీ నన్ను ఇట్లా మోసం చేశాడు అనుకోలేదు. ఇప్పుడు నా భర్త నాకు లేకపోతే ఎవరు నాకు దిక్కు? ఇప్పుడే నేను ఫోన్ చేసి కనుక్కుంటాగు. అగ్గో ఎవరో ఫోన్ చేస్తేనే ఉర్రు, ఎవరో ఏమో చూస్తా. అది ఇగో ఇప్పటిదాకానే నీకే ఫోన్ చేద్దామని అనుకుంటున్నా, నువ్వే చేసినావు ఇంతలోనే. అమ్మయ్యా, నా మీద కోపం పోయింది అయితే అనితకి. ఇక నువ్వు చేసిన పనికి నీ మీద ఎప్పటికీ నాకు కోపం పోనే పోదు. అసలు మా ఆయనని ఏడికి తీసుకెళ్ళాను? అసలు ఆయనకు హెల్త్ బాగలేదు. నీ ఎంబడి వచ్చినాకనే ఆయన తాగిండు. మరి ఆయనకు నువ్వే తాపినవా తెలియదు, నాకు ఆయనే బయట పోయి తాగొచ్చిందా తెలియదు. ఎన్ని రోజుల నుంచి నా భర్తని కాపాడుకుంటూ వస్తున్నా, తాగకుండా జాగ్రత్త పడేటట్టు చేసుకున్నా. ఇప్పుడు నీ వల్ల ఈరోజు తాగొచ్చిండు. నిన్న మొన్న తాగొచ్చినప్పటి నుంచి ఆయన పానం బాగలేక ఆయన మంచం మీదనే పడ్డాడు. ఒక్కసారి కూడా నువ్వు ఆయనని చూడడానికి వచ్చినావా? నీ వల్ల ఎంత కష్టపడుతున్నాము మేము. నువ్వు ఏదో మంచోడివి అని చెప్పేసి నీతోని దోస్తాన్ చేస్తే నువ్వు ఈరోజు నా భర్త మంచం మీద పడేటట్టు చేసినావు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు అనిత? నేను మీ భర్త మంచం మీద పడేటట్టు నేనేం చేసినా? అవ్వు మరి ఆయనకి తాగితే మంచిగా ఉండదు పానం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి ఆయన తాగుడు మానేసిండు, మానిపించేసిన నేను. అట్లాంటిది ఈసారి నువ్వు తోలుకుపోయి నువ్వే తాపించినట్టున్నావు. ఆయన తాగి వచ్చినప్పటి నుంచి పానం బాగలేక అట్లనే వండిండు ఆయన. నీ వల్ల ఇట్లాంటివి అవుతుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు. అది సారీ అనిత, అసలు నా వల్ల ఇట్లా జరిగిందనేసి అస్సలు అనుకోలేదు నేను. మీ ఆయనకి తాగుడు అలవాటు ఉంది కదా అన్నట్టు ఆలోచనతోటి తాగుతాడు కదా అని చెప్పి ఇచ్చినా, కానీ ఈయనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని నాకు తెలియదు కదా. కనీసం మీ ఆయనైనా ఒక మాట చెప్పలేదు నాకు. అయినా సరే ఇవ్వగానే తాగిండు. అయినా అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు ఆ రోజు? అసలు నువ్వు ఆ రోజు రాకుండా ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్లీజ్ అనిత, అలా మాట్లాడకు. నువ్వు మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది. నాలో నేనే ఏదో మిస్టేక్ చేసిన, అందుకే ఈమె నాకు దూరం అయిపోతుంది అనేసి రోజు కుమిలి బాధపడుతున్నా. నా బాధ ఎవరికి చెప్పుకొని చెప్పు. ఇక ఒక్క కారణానికి నాతో మొత్తానికే మాటలు బంద్ చేసినావు. ఇంటికి కూడా వస్తలేవు. నేను ఎవరు చెప్పుకోవాలి? ఎస్ ఆర్ నో చెప్తావేమో అనుకున్నా, కానీ ఇట్లా మొత్తానికే నాకు దూరం అయిపోతావు అనేసి నేను కూడా అనుకోలేదు. అనిత, నువ్వు ఏమనుకోనంటే ఒక విషయం చెప్పనా? ఏంది బాబు, నీ మాట వినడం ఏంది? నేను చెప్పు. ఇప్పటికే నీ వల్ల జరిగింది మస్తు అయ్యింది, చాలా అనర్థాలే జరిగిపోయినవి. ఇక ఇప్పటి నుంచి నువ్వు చెప్పేది ఏం లేదు, నేను వినేది ఏం లేదు. నీ దారి నీదే, నా దారి నాదే. ఇక నేను ఫోన్ పెట్టేస్తా. అనిత ఆగు అనిత, ఒక్క విషయం అనిత, మాట్లాడిందాక విను, ఒక్కసారి విను. ఇగో మీ ఆయనకు నా వల్లనే ఆరోగ్యం పాడైంది అని అంటున్నావు కదా, అదేదో నేనే చూపిస్తా హాస్పిటల్కి, ఆయన మంచిగా చేపిస్తా. కానీ ప్లీజ్ అనిత, నా మీద అంత కోపం తెచ్చుకొని అట్లా ఉండకు అనిత, ప్లీజ్. ఏం అవసరం లేదు ఆది, నువ్వు చేసింది చాలా ఎక్కువ చేసినావు. ఇప్పుడు నా భర్త నేను ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. నీకు ఇవన్నీ మానేసుకో. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు నన్ను చూడొద్దు, నాతో మాట్లాడొద్దు. నా భర్తను కూడా వలకరించే అవసరం లేదు. ఆయన్ని ఎట్లైనా చేసి కాపాడుకుంటా. ఎందుకనిత ఇంతగానము నన్ను సతాయిస్తున్నావు, బాధ పెడుతున్నావు చెప్పు. నేను చాలా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నా. కాకపోతే లోపల ఒక బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ లోపల ఒక ఫీలింగ్ అనిపించింది. చెప్పిన ఆ విషయానికి ఎందుకు మరి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు చెప్పు. అయినా సరే ఆది, నువ్వు ఏమన్నా అనుకో, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు. అయినా నీకు ఎట్లా అడగాలనిపించింది నాకు? అసలు నువ్వు అడగవలసిన మాటనేనా, నువ్వు చెప్పవలసిన మాటనేనా నాకు అది? ఓహో, నేను అనుకున్నది అయితే నిజమే. అయితే ఈ అనితకు ఆదికి ఏదో జరుగుతుంది అనుకున్నా కదా, అదే జరుగుతుంది. అమ్మ, అయితే ఏదో జరిగింది అనుకున్నది కరెక్టే. ఆయన ఏదో ఇష్టపడుతున్నా అని చెప్పినట్టుండు. ఇక దీనికి కోపం వచ్చింది, ఇక మాటలు బంద్ చేసినట్టుంది. అందుకే జ్వరం వచ్చి వన్నావా? ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అయినా దానికి ఏం పోయే కాలము, వయసు పిల్లగాడు అయ్యుండి ఈ ఆంటికి ఇలా అయిన పట్టేవాడు. నాకు ముందు నుంచే డౌట్ వస్తానే ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అనుకున్నా. కానీ గింత పెద్ద మ్యాటరే నడుస్తుంది అనేసి ఇక బాగానే అర్థమైంది ఇప్పుడు. ఈ సుజాతతోటి నేను మొన్నటిదాకా గిదే విషయం చెప్తే ఇదేమో నమ్మలేదే కాకుండొచ్చు అన్నది. ఈ గోడ లైవ్లా స్టోరీ నడుస్తూనే ఉంది. డైరెక్ట్ నేను ఫోన్ అది మాట్లాడుతుంటేనే విన్నా. మరి ఇప్పుడేమంటుందో సుజాత? అయినా వానికి బుద్ధి లేకపోతే దీనికి లేకపోయిందా? కాంతానికి పనికోతా అది వయసు పిల్లగాంతానికి ఎవరినో ఒక ముసలిదాన్ని పంపించాకనంట ఇది పోయి జిక్కింది. ఇక ఆడెప్పుడెప్పుడు చూసుకుంటా కూర్చుండో దీన్ని. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇది మంచిగా అనిపించేసరికి ఆడ దీనికి లైన్ వేయడం మొదలుపెట్టినట్టున్నాడు. ఇదంతా చెప్పకు అది, ప్లీజ్. నాతో ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడొద్దు. నేను ఇక నీ దగ్గరికి పనికి కూడా నేనేం రాను. అబ్బో, ఈ టక్కులాడి ముందే ఆలోచించుకునేది ఉండే, ఇప్పుడు పెద్దగా మాట్లాడుతుంది మాటలు. అందుకేనా పిల్లల్ని మంచిగా హాస్టల్ వేసింది, ఆడపని ఈడపని అనేసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఇక తిరుగుతుంది ఇది.
మరి ఇంతకు ఈ అమ్మగారు ఒప్పుకోనట్టున్నారు. ఆయన ఇష్టపడుతున్నా అని చెప్పినట్టుండు, ఈమెకు కోపం వచ్చినట్టుంది. మరి గాదాని కోసమేనా ఇలా ఇద్దరిలో, మరి దేనికోసమో ఏదైతే ఏముంది, ఇది నిజ స్వరూపం అయితే బయటపడ్డది కదా. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అనేసి ఇన్ని రోజులు అనుమానం ఉండే, ఈరోజు అనుమానం కాస్త తీరిపోయింది. ఇక నీకు ఇచ్చే పైసలు ఇప్పుడు కాకపోతే రేపు 2-3 రోజుల తర్వాత ఎందుకు కాదు ఇస్తా, కానీ నీ పైసలు నీకు మొత్తం ఇస్తా. ఇక నువ్వు నాకు ఇచ్చిన అప్పు నాకు ఏది పెట్టుకోను, ఇక నువ్వు నాకు ఎప్పటికీ ఫోన్ చేయొద్దు చెప్తున్నా. ఎందుకే మరి ఇంత ఘోరంగా మాట్లాడబడితివి? అయ్యో సారీ అనిత, అని మాట్లాడుతున్నాను. ఇప్పటికే చాలా కోపం మీద ఉన్నావు. ఇక మన ఫ్రెండ్షిప్ కూడా కట్ చేయబోతున్నావు. గిట్లా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా, కానీ ఇక నిన్ను రెస్పెక్ట్తోనే పిలుస్తాను. కాస్త దోస్తు అని చెప్పేసి గట్లా ఎట్లా పడితే అట్లా పిలిచినా కానీ ఇప్పుడు నువ్వు మొత్తానికే నన్ను అవాయిడ్ చేస్తున్నావు. కాబట్టి గట్లా నాకు ఇష్టం అనిపిస్తలేదు. ఇక నిన్ను అనిత అనే పిలుస్తాను. నువ్వు నాకు ఫోన్ చెయ్యకు, నన్ను విలువకు, ఎందుకు చెప్పు ఈ లొల్లంతా మన ఇద్దరికి. ఇగో అనిత, అంత మాట అయితే అనకు. ఇగో నీకు ఏదైనా అవసరం ఉంటే మాత్రము నన్ను ఖచ్చితంగా అడుగు. నీకు సాయం అయితే ఖచ్చితంగా చేస్తా నేను. నువ్వు ఇస్తున్న పైసలు కూడా నేను తీసుకోను. నువ్వు ఇచ్చినా సరే నేనైతే తీసుకోను. నీ మీద ఉన్నది ఇష్టంతో కూడిన ప్రేమ. నీ మంచి గుణానికి నేను ఇష్టపడ్డనే తప్పిస్తే ఇంకా వేరే ఆలోచనతోటి కాదు. నన్ను అలా అపార్థం చేసుకోకు అనిత. నా మొగనికి పానం బాగలేక నేను బాధపడుతుంటే గీనెలలో ఒకటి ఫోన్ చేసి నాకు, ఓ ఇప్పుడు అనిత వాళ్ళ భర్తకు కూడా పానం బాగలేదా అయితే? ఎట్లా చేతు ఈ విషయం ఎవరికి చెప్పుకుందు? ఈయన తాగి తెచ్చుకున్నాడు. డాక్టర్లు ఏమన్నారు ఆ విషయం నాకు ఒక్కదానికే తెలుసు. ఈయన తాగితే మళ్ళీ ఇట్లా తాగితే ఈయన చాలా రోజులు బతకడు అని చెప్పిర్రు. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకుందు? ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. వామ్మో, ఏంది అనిత భర్త బతకడా? ఏంటి ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పబట్టే? వెంటనే ఈ విషయాలన్నీ సుజాత చెప్పాలి. అందుకే నా ఇవి ఇంతగానం బాధపడుతుంది. నేను ఎందుకో అనుకున్నా. అయితే ఇక ఈ ఆది గురించే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నా, కానీ ఇంకా ఈ విషయం కూడా ఉందన్నమాట. ఏ మాటగా ఆ మాటనే చెప్పుకోవాలి. అనిత గుండెల్లో ఇంత పెద్ద బాధ మోస్తుంది. అయితే ఇది ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పని ఓనిస్తలేదు, ఏడైనా సరే పని ఓనిస్తలేదు. ఇంతగానం కష్టపడి పైసలు సంపాదించుకుంటుంది అనుకున్నా, కానీ ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా పెద్ద కష్టాలలోనే ఉందిగా అనిత. ఏంటి మరి అనిత నన్ను మరి ఇంత ఘోరంగా చూస్తుంది? ఖాళీ నేను ఇష్టపడుతున్నా అని చెప్పిన విషయానికే గింత ఇదైపోతే ఎట్లా? అయినా వాళ్ళ భర్తకి గట్ల ఉందా అని చెప్పేసి నాకు ఒక్కసారి కూడా ఈ విషయం చెప్పలేదు. అదేదో చెప్పిన ఉంటే నేను కూడా జాగ్రత్త పడేటోని కదా. ఇప్పుడు ఆయనకి ఏమన్నా అయితే ఇది నా మీదకి తీసుకొస్తుందా ఏంది అనిత? వాయమ్మో, వాళ్ళ మొగునికి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని నాకు తెలియదు. అయినా సరే ఆయనకి ఏమన్నా అయితే నేను మాత్రము ఈ అనితని వదిలిపెట్టను. ఆయనకి ఏమన్నా అయ్యిందంటే అనితకు మాత్రం జీవితాంతం నేను తోడుగా అయితే ఉంటాను. ఆమెకి ఏ కష్టం వచ్చినా ఒక దోస్తులాగా మాత్రం ఆదుకోనికనే చూస్తాను. ఇక ఆమె నాతోటైతే ఉండనికే ఇష్టపడతలేదు. నా ప్రేమ అంటేనే కేర్ చేస్తలేదు. ఇక అట్లాంటప్పుడు ఒక దోస్తులాగా ఉండి మాత్రము ఆమెకు ప్రతిదీ తోడుగా ఉండి చూసుకుంటా. దానికి కూడా ఒప్పుకుంటుందో లేదో ఇక, కానీ ఎట్లయినా సరే ఆయన బతికితేనే బాగుండు. ముందే ఆమెకు మొగుడంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. అందుకని చెప్పేసి నేను ఈ మాట చెప్పంగానే నాతోటి మాటలు బంద్ చేసింది. ఇక చూస్తే ఆయనకి ఇట్లా అయ్యేసరికి నా మీద గింత కోపం వచ్చింది. అనితకు ఎప్పుడు లేనిది గింతగానం కోపం పడుతుంది నా మీద. అంటే ఆయన అంటే ఎంత ఇష్టం ఉంటే ఆమె గట్లా చేసిండొచ్చు, నా మీద అంత కోపం చూపిస్తుండొచ్చు. సారీ అనిత, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నా మనసులో విషయము నీకు తెలియజేసిన, ఇంకా దానివల్లనే ఇంత పెద్ద బాధపడవలసి వస్తుంది నేను కూడా. ఈ విషయము ఎట్లయినా సరే సుజాతకు చెప్పాలి. వాయమ్మో, ఏంటి ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉంది అనిత. సుజాత, వస్తున్నా. నువ్వా? ఏంటి ఇట్లా వచ్చినావు? కూర్చో. ఇంతకీ ఇంట్లో మీ అత్తుందా? లేదే, పొద్దుననగా పోయింది బయటికి, ఇంకా రాలేదు. సరే కానీ నీకు ఒక విషయం చెప్పనా? మీ ఆయన ఉందా ఇంట్లో? ఆయన కూడా లేడు, ఆఫీస్కి వెళ్ళిండు. మధ్యాహ్నం తినడానికి వస్తాడు కానీ ఇంకా రాలేదు, వచ్చే టైం అయ్యింది. ఇగో మొన్నదాకా మనము అనిత గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? అవును, ఆదికి అనితకు ఏదో ఉంది అనేసి అంటివి కదా నువ్వే. అంటివి కదా కాదే తల్లి, గదే జరుగుతుంది. ఆది పిల్లని ఇష్టపడుతుందంట ఈ అనితని. ఇంకా ఆ విషయము తెలియజేసిందంట. ఇక అప్పటి నుంచి ఈమె అలిగింది, ఆయన మీద మాటలు బంద్ చేసింది. ఇక మస్తు లొల్లేలు అయినట్టునే నాకు తెలిసి ఇద్దరు మస్తు మాటలు అనుకున్నట్టురు. ఇక గట్లనే జ్వరం వచ్చింది ఆ పిల్లకి. ఆ తర్వాత ఏమైంది, ఇక ఆయన తాగిందంట. గది గా విషయం కూడా గాదే తాగిపిచ్చిండు అన్నమాట అంటుండే. నేను అప్పుడే ఇట్లా పోతున్నా, ఆ మాట అయితే చెవిలో పడ్డది. నీ వల్లనే నా మూడు తాగిండు అనేసి ఆయన మీద లొల్లి పెట్టుకుంటుంది ఫోన్ చేసి. అయితే ఏమైంది మరి? ఆమె తాగితే తాగిందేమో,
అలవాటు. ఇక మొగోళ్ళు అన్నప్పుడు సహజంగా తాగుతూనే ఉంటారు కదనే. సేపిచ్చిదానా గది కాదే మ్యాటరు. ఇగో ఇంతకు ముందుకి అనిత భర్తకి దవాఖానలో చెప్పారంట, ఈయన ఎక్కువ తాగుడు ఆపేస్తేనే మంచిది, ఇక మొత్తానికి మానేయాలి, ఇక మానేయకపోతే ఈయన మొత్తానికి మంచం మీదనే పడతాడు అని చెప్పారంట. ఆయన బతకడం కూడా చాలా కష్టమవుతుంది అని చెప్పారంట. గా విషయము గా మొగనికి ఈమెకి ఒక్కదానికే తెలుసంట. ఇక ఆయనకు చెప్పిందంట ఆల్రెడీ ఏడ తాగొద్దు అని చెప్పేసి, తాగుతలేడంట. కాకపోతే మొన్న ఎప్పుడు అది ఇక ఆమెకు జ్వరం వచ్చినప్పుడు వచ్చినట్టున్నాడు ఇంటికి. ఇంకప్పుడు ఆయన తోలుకొని పోయిందంట. మరి ఆ రోజు ఇట్లా దాపిందేమో అంటుంది, నీవు దాపినాకనే గిట్లా అయింది నా మొగనికి అని చెప్పేసి మస్తు లొల్లి పెట్టుకుంటుంది ఆయనతోటి. ఇక ఆయనకు పానం బాగలేదు, 2 సార్లు ఏమో తాగిందంట. ఇక గట్లనే మంచం మీదనే ఉంటుందంట. ఇక మరి ఏమో మంచిగా అవుతుందో లేదో అనేసి ఆమె మస్తు బాధపడుతుంది, ఏడుస్తా ఉండే. ఇందాక అలా వాకిట నిలబడి ఫోన్ చేసినట్టుంది ఆదికి. నేను అక్కడి నుంచే వస్తున్నా, మీ ఇంటికి కని వస్తుంటేనే ఇంకా కనిపించే. అయ్యో అవునా, అయితే అందుకేనా అనితక్క ఏడ పని పోనీయకుట గాడ ఈడ ఎంతగానో కష్టపడుతుంది. వా అబ్బాయి మీకు మనము అనుకున్నాము పైస పిచ్చి బాగున్నట్టుంది, ఏడుకైనా పని బాగా పని 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 ఏడ పని పోనిస్తలేదు అనుకున్నాం, కానీ గింత పెద్ద స్టోరీ ఉందని మాకు ఇప్పుడే అర్థమవుతుంది కదనే. అవో నాకు అదే అనిపించింది అమ్మ. కానీ ఇక అది అయినా పటు ఆయనకి ఏమైనా అయితే అది తోడుంటాడు. ఇంకా ఇప్పుడే ఆయన ఎంబడి గంటగానం పడుతుంది, ఇంకా అప్పుడు మొగలు లేకపోతే ఇంకెంత ఎంబడి పడతాడు ఆయన. ఉండొచ్చే మరి. సరే పటే, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. కానీ పోతా మరి, మళ్ళీ మీ అత్త వచ్చి ఏమని అనుకోగలరా ఏంది, ఎప్పుడు పడితే అప్పుడు బాగానే వస్తుంది అని అనుకోగలరా. ముందు నేను మొగడు అనుకోగలనే అమ్మ. మొన్న వంటి కదా, ఇగో ఆ భార్య భర్తల మధ్యలో ఏది దాపరికం ఉండొద్దు అని చెప్పి, ఇంక అప్పుడే నీ మొగుడు కొంచెం ఒకటి ఇంకా మాట్లాడబట్టే, లేనిపోని నా పిల్లలకి నేర్పిస్తున్నావా అన్నట్టు మాట్లాడబట్టే ఇంకా ఆయన కంట్లో పడ్డాను అనుకో, నా పిల్లలకి ఇదేమో నేర్పిస్తుంది అనుకోవట్లా. ఎందుకు సరే ఇక నేను పోతా మరి మా ఇంటికి. ఉండరాదే ఇంత తినేసిపోదు. తిని బయటికి వెళ్ళినా ఉద్యోగాన్ని టానికి వచ్చి రేపటి నుంచి ఏమైనా పని ఉందేమో సేన్కాడికి పోదామా ఏంది అని చెప్పేసి వచ్చినాకంతే. పోదాంలే, రేపటి నుంచి పోదాము. అందరికి చెప్పొస్తుంది మా అత్తమ్మ కూడా, మిరపతోట్ల పని ఉందంట, పోదాం. సరే తీయి పోతే ఇక నేను కూడా రేపు కలుద్దాం. తీయే ఇంటికాడికి వస్తావా అనే, లేక ఆడికే రోడ్డు మీద కలుస్తావా? ఎట్లనే అయితే పట్టే, ఇక వీలైతే ఇంటి దాకా వస్తా, లేదు లేట్ అయిందంటే ఇక గానే మీరు పోతుంటే తొవలా కనిపిస్తా, కానీ వస్తా ఆడికేసి.